హలో ఫ్రెండ్స్, ఈరోజు తాండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా ఏంటి, ఎలాగా ఉంది, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు. నాగ చైతన్య గారి క్యారెక్టర్ పేరు రాజు అండ్ సాయి పల్లవి గారి క్యారెక్టర్ పేరు సత్య. ఈ సినిమాలో రాజు సత్య వీళ్ళిద్దరు ప్రేమ అనేది ఈ సినిమాలో కీలకం అనమాట. ఈ సినిమా మొత్తం లవ్ స్టోరీ మీద నడుస్తుంది. ఇది మాత్రం 100% పక్క ఇది లవ్ స్టోరీ మూవీ అనమాట. అండ్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి పక్క 100%. అది కూడా ఏంటంటే లైక్ పాకిస్తాన్ ఇది ఉంది కదా, మనకి ట్రైలర్ చూస్తే పాకిస్తాన్ సీన్స్ కనపడతాయి కదా, ఆ సీన్స్ అన్ని వచ్చేసి 20 మినిట్స్ ఉంటాయి అనమాట సినిమాలో. అంటే లైక్ చెప్పాలంటే జస్ట్ ఓన్లీ ఒక లిటిల్ పోర్షన్ వరకు ఉంటాయి అంతే సినిమాలో. మిగతా అంతా ఈ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాపే ఉంటది అనమాట. అండ్ మనము డీప్ గా వెళ్ళి చూస్తే ఈ సినిమాలో మనకి అర్థమవుతుంది ఏంటంటే లైక్ నాగ చైతన్య గారు ఒక చిన్నపాటి ప్రాబ్లం లాగా ఒకటి కావాలి అలాంటి అవసరం బట్టి సముద్రంలోకి వెళ్ళాల్సి వస్తది, లేదా వేటకి వెళ్ళాల్సి వస్తది. దానికి సాయి పల్లవి గారు అడ్డుకుంటుంటారు, వద్దు 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 అనుకుంటా. కానీ మనోడు వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అసలు కాన్సిక్వెన్సెస్ ఏం జరిగినాయి, గొడవలు ఏంటి, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళిర్రు, అండ్ ఇట్లాంటి కోర్ట్ సీన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఏం జరుగుతుందో అసలు ఆ సినిమాలో మనము కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టమే. ఇలాంటి అది మనకి ఈ బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్ కదా, సో ఆయన ఏం చేశారంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఈ సినిమాలో క్లైమాక్స్ 30 మినిట్స్ అనేది చాలా కీలకము, అసలు వేరే లెవెల్ అనమాట. లాస్ట్ 30 మినిట్స్ అనే నమ్మకంతో ఉన్నారు బన్నీవాస్ గారు అయితే. అండ్ ఇంకా ఏం చెప్పారంటే ఆయన సినిమా మొత్తము ఒక సాయి పల్లవి గారు యాక్టింగ్ అండ్ నాగ చైతన్య గారు యాక్టింగ్, ఈ ఇద్దరు యాక్టింగ్ మీదనే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది సినిమా. అండ్ ఆ లాస్ట్ 30 మినిట్స్ చాలా కీలకము అని చెప్పేసి చెప్పారు. ఈ సినిమాని మాక్సిమము కొంచెము పోర్షన్స్ కానీ మాక్సిమం వరకు చెప్పాలంటే ఈ రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయి తీసారంట. ఈ సముద్రం దగ్గర ఎలాగా అని చెప్పేసి. అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది, అది రెడ్ కలర్ లో. మేబీ ఆ ఫ్లాగ్ వచ్చేసి వీళ్ళ గుర్తు సింబల్ అనుకుంటా. అండ్ నాగ చైతన్య గారు కూడా ఒక సీన్ లో ఇలా పట్టుకుని ఉన్నారు, ఫ్లాగ్ ని పట్టుకుని నలపడం సంథింగ్ ఎట్లానో ఉంది అది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనము దీని లోపల చాలా మంది యాక్టర్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు, పాత పాత ఫేమస్ యాక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు అన్నమాట. మీద బజ్ అయితే బానే ఉంది, బట్ లెట్ సి వాట్ విల్ హ్యాపెన్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సినిమా చూసేంత వరకు మనకి ఎలా ఉంటుందో తెలియదు. చందు మొండేటి గారు డైరెక్టర్, ఆయన బాగా తీశారు అనుకుంటే ఓకే, కానీ మనం రివ్యూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో రివ్యూ కోసం వెయిట్ చేయండి. అది నెక్స్ట్ వచ్చేసి లవ్ స్టోరీ కాబట్టి సాయి పల్లవి గారు కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోరు కదా స్టోరీని బాగుంటే తప్ప. చాలా రేర్, అంటే ఎట్లా అంటే ఆమె స్టోరీ చాలా నచ్చితే గానీ సెలెక్ట్ చేసుకోదు అట్లా. సో దీని మీద బాగా నమ్మకం అయితే ఉంది సినిమా. అందువల్ల వెళ్ళండి, మాక్సిమం థియేటర్స్కి వెళ్ళి చూడండి. డోంట్ ఎంకరేజ్ ద పైరసీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేసుకోండి. లవ్ యూ గైస్.